నా మాటలు విను మిత్రమా, వెనుకకు వెళ్ళకు, వెళ్ళాలనే ఆలోచన కూడా రానివ్వకు. నీ తల్లిదండ్రులు ఎలాగూ పేదరికంలో బ్రతికి వారి తనువును కష్టాలకు దారపోశారు. కానీ నువ్వు అలా కాకు మిత్రమా, నేను కానివ్వను. నీ చుట్టూ ఉన్నది మనుషులే, డబ్బుతో నిండిన ప్రపంచమే. దీనికి కాదు నువ్వు భయపడాల్సింది, దీనికి కాదు నువ్వు లొంగాల్సింది. కష్టాలు ప్రతి వ్యక్తికి నిలువ నీడ లేకుండా చేస్తాయి, కానీ దానికి భయపడితే వేరొకరి నీడలో నువ్వు బ్రతకాల్సిందే. నీకు ఏం కావాలో బలంగా కోరుకో, అదే బలాన్ని అదిమి పట్టే ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు. కన్నీటికి ఏ లోహం కరగదు, చెమట చుక్కలకు ఏ విజయం దక్కక మానదని తెలుసుకో మిత్రమా. ఉద్యోగమైన వ్యాపారమైన మనిషి తలుచుకుంటే ఎంతసేపు, కానీ నిన్ను ఆపుతున్న ఆ బంధనాలు ఏంటో తెలుసుకో. ప్రేమలు, ఇష్టాలు, కోరికలు నీ ఎదుగుదలకు, నీ కష్టానికి తోడ్పడాలే తప్ప నిన్ను కిందికి లాగే ఇవన్నీ ఎందుకు? ఒక్కసారి ఆలోచించు. డబ్బు ఉన్నప్పుడు వచ్చేవారు, ఆపదలో ఉన్నప్పుడు కనీసం చూడని వారు నీకు అవసరమా? జీవితంలో ఎదిగాక, డబ్బు నీ చేతిలో ఉన్నాక నీ దగ్గరికి రానిది ఏముంది అని నీ ఆలోచనకే వదిలేస్తున్నా. దేనికి భయపడకు, నాముషి అసలే అనుకోకు. భయపడితే ముందడుగు వెయ్యలేవు, సిగ్గుపడితే వేసిన అడుగును అదిమి పట్టి మరో అడుగు వెయ్యలేవు. ఫెయిల్ అవుతున్నావా? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతున్నావా? ఫెయిల్ అయితే అవుతున్నావు, కానీ అందులో వచ్చే అనుభవం నిన్ను దేనికో సంసిద్ధం చేస్తుంది అని మర్చిపోకు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నీ సమయం కోసం వేచి ఉండడం అంటే ఖాళీగా ఉండడం కాదు, అనుభవం పెంచుకోవడం. కాలానికి మించిన గురువు లేడు, కృంగిపోకు. ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడ గౌరవం వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. అలనాడు నీలాగే అర్జునుడు మనిషి కృంగిపోకుండా, గర్వపడకుండా ఒక్క మాటలో చెప్పు కృష్ణ అని అడిగితే అన్నాడట, అర్జున, ఈ మాట గుర్తుంచుకో, ఈ సమయం వెళ్ళిపోతుంది అని. దానికి అర్థం ఏంటో తెలుసా మిత్రమా? దుఃఖంలో ఉన్నవాడికి ఈ సమయం వెళ్ళిపోతుంది, బాధపడుకు అని భరోసాగా చెప్పడానికి. అతిగా సంతోషంగా ఉన్నవాడికి ఈ సమయం వెళ్ళిపోతుంది, అతిగా నవ్వకు అని గుర్తు చేయడానికి అని. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న కాలమే నీకు దారి చూపెడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు నిర్ణయించుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించడమే. నీ ప్రేయసి వెళ్ళిందనో, నీ స్నేహితులు దూరం పెడుతున్నారోనో బాధపడకు. నీ విలువ తెలుసుకున్న వారు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా నీ దగ్గరికి వస్తారు. నన్ను నమ్ము, వారి దగ్గరే నీ ఆనందం దొరుకుతుంది. పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, నీ చేతుల్లోనూ లేదు. కానీ పేదరికంలో చావడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. అలా చేస్తే అది నీ తప్పే అవుతుంది. ఈ తరానికి నువ్వు హీరో కాకపోవచ్చు, కానీ నీ ద్వారా వచ్చే తరానికి నువ్వు హీరో కావాల్సిందే. అలా కావాలి అంటే ఇప్పుడు నువ్వు ధైర్యంగా ముందడుగెయ్యాలి. పెద్దలు ఎప్పుడు చెప్పే ఓ సామెత గుర్తు చేయనా మిత్రమా? ఏ వ్యక్తికైనా చీకటి శాశ్వతం కాదు. చీకటిలో ధైర్యంగా ఉంటే అవతల వచ్చే వెలుతురును ఆస్వాదించవచ్చు. కాలం ఎప్పటికప్పుడు పరీక్షలు పెడుతూనే ఉంటుంది. గమ్యం అనే తాడును ఇక వదిలేయాలి, నా వల్ల కాదు అనే పరిస్థితిని తీసుకొస్తుంది. ఆ క్షణమే నువ్వు పట్టిన పట్టును విడవకుండా పట్టుకోవాలి. అప్పుడు ఆ క్షణం కాలం నీకు దారిని సులభతరం చేస్తుంది. నా మాటలు విని విడిచేయకు మిత్రమా. సమాజం ఎప్పుడు నిన్ను ఎదగకుండా నిందలు, చీటుపోటు మాటలతో వెనుకకు లాగుతూనే ఉంటుంది. కానీ నువ్వు నీ పట్టుదలతో ఎదగగానే మంచోడివిరా, మనోడిరా అని దగ్గరికి వస్తుంది. అదే సమాజం. సమాజం అంటేనే అలా ఉంటుంది. నువ్వు నడిచే దారిలో ఏది మంచి, ఏది చెడు అని నువ్వు నీ ఆలోచనలతో నిర్ణయించుకుంటూ ఓపికతో ముందడుగు సాగుతూనే ఉండాలి. ఇదే నా కోరిక. నా మాటలు నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.